Hi friends, welcome to Likhta Logics YouTube channel. Today topic ratios and proportions. Ratios and proportions లో డూప్లికేట్ రేషియో అంటే వర్గ నిష్పత్తి లేదా ద్విగుణ నిష్పత్తి అంటారు. ఏ కామా బిల యొక్క వర్గ నిష్పత్తి లేదా ద్విగుణ నిష్పత్తి ఎంత అవుతుందంటే a² b² అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2:3 యొక్క వర్గ నిష్పత్తి ఎంత అవుతుందంటే 2² అవుతుంది. 2² అంటే 4, 3² అంటే 9. సో 2:3 యొక్క వర్గ నిష్పత్తి ఎంత అవుతుందంటే 4:9 ఇస్ ద ఆన్సర్ కరెక్ట్. సెకండ్ క్వశ్చన్, 7:9 యొక్క వర్గ నిష్పత్తి ఎంత? 7:9 యొక్క వర్గ నిష్పత్తి ఎంత అంటే 7² 9² అవుతుంది. 7² అంటే 49:9² అంటే 81. సో 7:9 యొక్క వర్గ నిష్పత్తి 49:81 ఇస్ ద ఆన్సర్. 3:7:9 యొక్క వర్గ నిష్పత్తి ఎంత? సో 3:7:9 యొక్క వర్గ నిష్పత్తి ఎంత అంటే 3²7²9² అవుతుంది. 3² అంటే 9:7² అంటే 49:9² అంటే 81. సో 3:7:9 యొక్క వర్గ నిష్పత్తి 9:49:81 ఇస్ ద ఆన్సర్. సబ్ డూప్లికేట్ రేషియో వర్గమూల నిష్పత్తి లేదా ఉపద్విగుణ నిష్పత్తి అంటారు. a:b యొక్క వర్గమూల నిష్పత్తి ఏమవుతుందంటే √a:√b అవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ 9:49 యొక్క వర్గమూల నిష్పత్తి ఎంత? 9:49 యొక్క వర్గమూల నిష్పత్తి ఎంత అంటే √9:49. √9 వాల్యూ ఎంత అంటే 3. √49 వాల్యూ ఎంత అంటే 7. సో 9:49 యొక్క వర్గమూల నిష్పత్తి ఎంత అవుతుందంటే 3:7 ఇస్ ద ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, 121:81 యొక్క వర్గమూల నిష్పత్తి ఎంత అంటే √121:81. సో √121 వాల్యూ ఎంత అంటే 11. √81 వాల్యూ ఎంత అంటే 9. సో 121:81 యొక్క వర్గమూల నిష్పత్తి ఎంత అంటే 11:9 ఇస్ ద ఆన్సర్. 49:25:36 యొక్క వర్గమూల నిష్పత్తి ఎంత? సో 49:25:36 యొక్క వర్గమూల నిష్పత్తి ఎంత అంటే √41:25:36. √49 వాల్యూ ఎంత అంటే 7. √25 వాల్యూ ఎంత అంటే 5. √36 వాల్యూ ఎంత అంటే 6. సో 7:5:6 ఇస్ ద ఆన్సర్. ట్రిప్లికేట్ రేషియో అంటే ఘన నిష్పత్తి లేదా త్రిగుణ నిష్పత్తి. a:b యొక్క ఘన నిష్పత్తి ఎంత అంటే a³ అవుతుంది. ఎగ్జాంపుల్ 2:3 యొక్క ఘన నిష్పత్తి ఎంత? 2:3 యొక్క ఘన నిష్పత్తి ఎంత అంటే 2³ 2³ వాల్యూ ఎంత అంటే 8. 3³ వాల్యూ ఎంత అంటే 27. 2:3 యొక్క ఘన నిష్పత్తి ఎంత అంటే 8:29 ఇస్ ద ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, 5:4 యొక్క ఘన నిష్పత్తి ఎంత? 5:4 యొక్క ఘన నిష్పత్తి ఎంత అంటే 5³ అవుతుంది. సో 5³ అంటే 125. 4³ అంటే 64. సో 5:4 యొక్క ఘన నిష్పత్తి ఎంత అంటే 125:64 ఇస్ ద ఆన్సర్. సబ్ ట్రిప్లికేట్ రేషియో లేదా ఘనమూల నిష్పత్తి లేదా దీనినే ఉప త్రిగుణ నిష్పత్తి అని అంటారు. a:b యొక్క ఘనమూల నిష్పత్తి ఏమవుతుందంటే ³ √a:³ √b.
సో ఇక్కడ ఘన మూల అన్నాడు. సో ఇక్కడ మూల వచ్చింది కాబట్టి ఇక్కడ క్యూబ్ రూట్ ఏ ఇస్టు క్యూబ్ రూట్ బి వచ్చింది. ఇక్కడ ఘన మాత్రమే ఉంటే ఏ క్యూబ్ ఇస్టు బి క్యూబ్ అయ్యేది. ఫస్ట్ ఎగ్జాంపుల్ 64:125 యొక్క ఘనమూల నిష్పత్తి ఎంత? సో 64:125 యొక్క ఘనమూల నిష్పత్తి ఎంత అంటే క్యూబ్ రూట్ 64 ఈస్టు క్యూబ్ రూట్ 125 అవుతుంది. క్యూబ్ రూట్ 64 అంటే వాల్యూ ఎంత అంటే 4 ఈస్టు క్యూబ్ రూట్ 125 వాల్యూ ఎంత అంటే 5. 8:27 యొక్క ఘనమూల నిష్పత్తి ఎంత అంటే క్యూబ్ రూట్ 8 క్యూబ్ రూట్ 27. సో క్యూబ్ రూట్ 8ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 2 క్యూబ్ ఈస్టు క్యూబ్ రూట్ 27 ఏం రాసుకోవచ్చు అంటే 3 క్యూబ్. ఈ క్యూబ్ రూట్కి ఈ 3కి క్యాన్సిల్ అవుతుంది. ఈ క్యూబ్ రూట్ ఈ 3 క్యాన్సిల్ అవుతే అప్పుడు ఇక్కడ 2 మిగులుతుంది, ఇక్కడ 3 మిగులుతుంది. సో 8:27 యొక్క ఘనమూల నిష్పత్తి ఎంత అవుతుందంటే 2:3 ఇస్ ద ఆన్సర్. టాపిక్ విలోమ నిష్పత్తి. విలోమ నిష్పత్తి అంటే ఇన్వర్స్ రేషియో. సో A:Bల యొక్క విలోమ నిష్పత్తి B:A అవుతుంది. A:B:Cల యొక్క విలోమ నిష్పత్తి ఏమవుతుందంటే 1/A:1/B:1/C అవుతుంది. దీన్ని మనం సింప్లిఫై చేస్తే A, B, Cల యొక్క ఎల్సిఎం ఎంత అంటే ABC. అప్పుడు 1/A ఇంటూ ABC మల్టిపుల్ చేస్తే ఏకి ఏ క్యాన్సిల్ అయ్యి BC మిగులుతుంది. ఇక్కడ 1/B ఇంటూ ABC మల్టిపుల్ చేస్తే BB క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు AC మిగులుతుంది. ఇక్కడ 1/C ఇంటూ ABC అంటే CC క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు AB మిగులుతుంది. సో మనం A:B యొక్క A:B:C యొక్క ఇన్వర్స్ రేషియోని మనం ఎలా చేయొచ్చు అంటే మనకి ఏ కావాలంటే ఏని మూసేసి బీని సిని మల్టిపుల్ చేస్తే మనకి ఏ యొక్క ఇన్వర్స్ వస్తుంది. బి యొక్క విలోమ నిష్పత్తి కావాలంటే మనం బీని మూసేసి ఏని సిని మల్టిపుల్ చేస్తే బి యొక్క విలోమ నిష్పత్తి వస్తుంది. మనకి సి యొక్క విలోమ నిష్పత్తి రావాలంటే సిని మూసేసి ఏని బీని మల్టిపుల్ చేస్తే మనకి సి యొక్క విలోమ నిష్పత్తి వస్తుంది. సో మనం ఇలా కూడా చేయొచ్చు. ఫస్ట్ ఎగ్జాంపుల్ 4:5 యొక్క విలోమ నిష్పత్తి ఎంత? సో 4:5 యొక్క విలోమ నిష్పత్తి ఎంత అంటే 5:4 ఇంటర్చేంజ్ అవుతాయి. సెకండ్ క్వశ్చన్ 2:3:5 యొక్క విలోమ నిష్పత్తి ఎంత? సో మనకి 2 యొక్క విలోమ నిష్పత్తి కావాలంటే 2ని మూసేసి 3 × 5 మల్టిపుల్ చేస్తే మనకి 2 యొక్క విలోమ నిష్పత్తి వస్తుంది. 3 యొక్క విలోమ నిష్పత్తి కావాలంటే 3ని మూసేసి 2 × 5 చేస్తే మనకు 3 యొక్క విలోమ నిష్పత్తి వస్తుంది. 5 యొక్క విలోమ నిష్పత్తి కావాలంటే 5ని మూసేసి 2 × 3 మల్టిపుల్ చేస్తే మనకి విలోమ నిష్పత్తి వస్తుంది. సో 3 5 15 ఈస్టు 2 3 6 ఈస్టు 2 5 10 ఈస్టు 2 3 6. సో మనకేమైనా క్యాన్సిల్ అవుతుందా అంటే ఏం క్యాన్సిల్ అవ్వవు. సో 2:3:5 యొక్క విలోమ నిష్పత్తి 15:10:6 ఇస్ ద ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ 1:2:3 యొక్క విలోమ నిష్పత్తి ఎంత? మనకి 1 యొక్క విలోమ నిష్పత్తి కావాలంటే 1ని మూసేసి 2 × 3ని మల్టిపుల్ చేస్తే 1 యొక్క విలోమ నిష్పత్తి వస్తుంది. 2 యొక్క విలోమ నిష్పత్తి కావాలంటే 2ని మూసేసి 1 × 3ని మల్టిపుల్ చేస్తే మనకి 2 యొక్క విలోమ నిష్పత్తి వస్తుంది. మనకి 3 యొక్క విలోమ నిష్పత్తి కావాలంటే 3ని మూసేసి 1 × 2ని మల్టిపుల్ చేస్తే మనకి 3 యొక్క విలోమ నిష్పత్తి వస్తుంది. 2 × 3 6 ఈస్టు 1 × 3 ఈస్టు 1 × 2. సో 1:2:3 యొక్క విలోమ నిష్పత్తి ఏమవుతుందంటే 6:3:2 ఇస్ ద ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్ 1:2:3:4 యొక్క విలోమ నిష్పత్తి ఎంత? సో 1 యొక్క విలోమ నిష్పత్తి కావాలంటే 1ను మూసేసి
2 ఇంటూ 3 ఇంటూ 4 చేస్తే వస్తుంది. సో 2 యొక్క విలోమ నిష్పత్తి అంటే 2ని మూసేసి 1 ఇంటూ 3 ఇంటూ 4 చేస్తే వస్తుంది. 3 యొక్క విలోమ నిష్పత్తి కావాలంటే 3ని మూసేసి 1 ఇంటూ 2 ఇంటూ 4 చేస్తే వస్తుంది. సో 4 యొక్క విలోమ నిష్పత్తి కావాలంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 చేస్తే 4 యొక్క విలోమ నిష్పత్తి వస్తుంది. 2 ఇంటూ 3 6, 6 ఇంటూ 4 24 ఈజ్ టు 3 ఇంటూ 4 12 ఈజ్ టు 2 ఇంటూ 4 8 ఈజ్ టు 2 ఇంటూ 3 6. మనకేమైనా క్యాన్సిల్ అవుతుందంటే 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 2 12, 2 6, 2 4, 2 3. సో 1:2:3:4 యొక్క విలోమ నిష్పత్తి ఏమవుతుందంటే 12:6:4:3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ టాపిక్ కాంపౌండెడ్ రేషియో, బహుళ నిష్పత్తి లేదా సంకీర్ణ నిష్పత్తి. A:B, C:D, E:F యొక్క బహుళ నిష్పత్తి ఎంత అవుతుందంటే A/B ఇంటూ C/D ఇంటూ E/F అవుతుంది. అంటే ఈజ్ ఈక్వల్ టు ACE/BDF అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్, A:B ఈక్వల్ టు 3:4, C:D ఈక్వల్ టు 10:9, E:F ఈక్వల్ టు 25:18 యొక్క బహుళ నిష్పత్తి ఎంత అన్నాడు. సో దీని బహుళ నిష్పత్తి ఎంత అంటే A/B ఇంటూ C/D ఇంటూ E/F. సో A/B అంటే 3/4 ఇంటూ C/D అంటే 10/9 ఇంటూ E/F అంటే 25/18. సో 3 3 3 9 3 పోతుంది. 2 2 5. సో 5 ఇంటూ 25 అంటే 125/3 ఇంటూ 18 54 ఇంటూ 2 108. సో A:B, C:D, E:F యొక్క బహుళ నిష్పత్తి ఎంత అంటే 125:108 ఇస్ ద